హలో డెవలపర్స్. లాస్ట్ క్లాస్లో మనం సైన్ అప్ పేజ్ మనం కనెక్ట్ చేసినాం, మ్యాప్ చేసినాం. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక సైన్ అప్ ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఒక సైన్ అప్ కోసం ఒక కస్టమర్ డాట్ పీవై ఫైల్ క్రియేట్ చేసినాం. సో ఈ అన్ని ఫీల్డ్స్ మనం స్టోర్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ తోనే. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా సైన్ అప్ చేస్తే ఈ అన్ని ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో స్టోర్ చేయాలి. సో దానికోసం మనం ఒక ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ఒక ఈ హెడింగ్ తర్వాత ఒక ఫామ్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఈ ఫామ్ ట్యాగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డివిజన్ క్రియేట్ చేస్తున్నా. అండ్ దీంట్లో నేను ఒక లేబుల్ ట్యాగ్ యాడ్ చేస్తున్నా. అండ్ ఈ లేబుల్ ట్యాగ్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్స్ యాడ్ చేస్తున్నా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అట్లా. ఇది ఫస్ట్ నేమ్ క్రియేట్ చేస్తున్నా. అండ్ ఈ లేబుల్ టెక్స్ట్ తర్వాత ఒక ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. ఓకే, అండ్ ఇక్కడ నేమ్ కూడా అసైన్ చేస్తున్నా. దీనికి నేమ్ అసైన్ చేస్తున్నా ఫస్ట్ నేమ్. ఐడి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మనం జావా స్క్రిప్ట్ రాస్తలేం. అండ్ మనం క్లాసెస్ కూడా కాల్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. క్లాస్ ఈక్వల్స్ టు బార్డర్. అండ్ ఇక్కడ కూడా నేను ఒక ఎంఎక్స్ ఆటో, ఇది సెంటర్లో వచ్చేస్తుంది మనకు. అండ్ జస్ట్ సేవ్ చేస్తున్నా. అండ్ ఫామ్ కోసం కూడా మనం కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి, మన క్లాసెస్ ఉన్నాయి. సో ఇక్కడ డైరెక్ట్ కాల్ చేస్తున్నాను, క్లాస్ ఈక్వల్స్ టు ఫామ్ గ్రూప్. అండ్ ఇన్పుట్లో కూడా మనం క్లాసెస్ కాల్ చేయాలి. బూట్స్ అవి అన్ని బూట్ స్ట్రాప్ క్లాసెస్ ఉన్నాయి, మీకు చెక్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. ఫామ్ కంట్రోల్ యాడ్ చేస్తున్నాను, సేవ్ చేస్తున్నా. ఒకసారి చెక్ చేయాలి మనం డిస్ప్లే అవుతుందా లేదా. క్రియేట్ అన్ అకౌంట్ ప్రాపర్గా డిస్ప్లే అవుతుంది. ఇది ఫస్ట్ నేమ్ ఫీల్డ్ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ సిమిలర్గా మనకు అన్ని ఫీల్డ్స్ కూడా డిస్ప్లే చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇవి నార్మల్గా దీనికి గ్యాప్ వస్తలేదు, సో దానికి గ్యాప్ కూడా కావాలి మనకు. సో ఈ పర్టికులర్ రోలోనే గ్యాప్ కావాలి. సో ఇక్కడ మార్జిన్ 5 పాయింట్ యాడ్ చేసుకుంటాం. సో ప్రాపర్గా మనకు గ్యాప్ వచ్చేస్తుంది. చూడండి మనకు గ్యాప్ వచ్చేసింది. అండ్ ఈ ఫామ్లో కూడా మనకు గ్యాప్ కావాలి. సో ఈ ఫామ్ కోసం ఇది ఫామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం క్లాసెస్ కాల్ చేయాలి. క్లాస్ ఈక్వల్స్ టు ఒక 5 పాయింట్స్ ఇక్కడ కూడా గ్యాప్ క్రియేట్ చేసుకుంటాను నేను. సో సింపుల్గా మనకు ఫస్ట్ నేమ్ కోసం ఒక గ్యాప్ వచ్చేసింది. ఓకే, అండ్ ఈ హెడింగ్ కూడా మనకు గ్యాప్ కావాలి. ఒకవేళ అంటే సేమ్ థింగ్ మీరు హెడింగ్ కూడా ఇట్లా గ్యాప్ క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు క్రియేట్ అయిన ఇది కూడా మనకు గ్యాప్ వచ్చేసింది. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కోసం. అండ్ సిమిలర్గా ఇట్లాంటి మల్టిపుల్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మెథడ్స్ ఇవి అన్నీ యాడ్ చేయాలి. ఓకే, సో మెథడ్ పోస్ట్ మెథడ్ ఉంటుంది ఇది. అండ్ నెక్స్ట్ యాక్షన్. యాక్షన్ మనం సేమ్ పేజ్లో రీడైరెక్ట్ చేస్తున్నాం. సో సైన్ అప్ ఆల్రెడీ మనం ఫంక్షన్ క్రియేట్ చేసినాం కదా, ఆ సేమ్ పర్టికులర్ ఫంక్షన్కి నేను రీడైరెక్ట్. సో ఎప్పుడైనా మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తే ఇక్కడ మనం సెక్యూరిటీ కోసం సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ మెన్షన్ చేయాలి. సిఎస్ఆర్ఎఫ్ టోకెన్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది జస్ట్ ఒక ఫస్ట్ నేమ్ ఉంది. ఇట్లాంటి మనకు మల్టిపుల్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో సేమ్ థింగ్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాం. ఇది లాస్ట్ నేమ్ కోసం ఫస్ట్ నేమ్, ఇది లాస్ట్ నేమ్. నెక్స్ట్ ఏముంది మనకు, ఈమెయిల్ ఐడి కూడా ఉంది మనకు. ఈమెయిల్ ఐడి కోసం కూడా మనం ఈమెయిల్ అడ్రస్. అండ్ ఇక్కడ టైప్ చేంజ్ చేయాలి, మనం టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ కావాలి, దానికోసం కూడా యాడ్ చేస్తున్నాం మొబైల్ నెంబర్ 10 డిజిట్. అండ్ ఇక్కడ కూడా చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మొబైల్ నెంబర్ తర్వాత మనకు పాస్వర్డ్. అండ్ టైప్ ఈక్వల్స్ టు ఇక్కడ నేను పాస్వర్డ్ యాడ్ చేస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. అండ్ నెక్స్ట్ మనకు సబ్మిట్ బటన్ కావాలి. సబ్మిట్ బటన్ కోసం మనకు లేబుల్ ఇవి అన్నీ అవసరమే లేదు, డిలీట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ యాడ్ చేస్తున్నాం. అండ్ నేమ్ అవసరం లేదు, ఇక్కడ మనం వాల్యూ మెన్షన్ చేయాలి. ఇక్కడ వాల్యూ ఈక్వల్స్ టు సైన్ అప్ యాడ్ చేస్తున్నాం. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ మనకు బటన్స్ లాగా మనకు ఒక కావాలంటే మనం యాడ్ చేయొచ్చు. ఒక అవుట్లైన్ బటన్ క్రియేట్ చేస్తున్నాం. అండ్
ఒక వార్నింగ్, మల్టిపుల్ బటన్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ చేసుకోవాలంటే బూస్ట్ యాప్ వెబ్సైట్ నుంచి ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఫస్ట్ నేమ్ వచ్చేసింది, ఇక్కడ లాస్ట్ నేమ్ వచ్చేసింది, ఈమెయిల్ అడ్రస్ ఉంది అండ్ మొబైల్ నెంబర్ ఉంది ఇక్కడ, అండ్ సేమ్ థింగ్ పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ సైన్ అప్ బటన్. ఓకే, సైన్ కొంచెం కలర్ చేంజ్ చేస్తున్నాను నేను. ఏదైనా డార్క్ బటన్, రిఫ్రెష్. ఓకే, సో సైన్ అప్ బటన్ వచ్చేసింది. కానీ ఇక్కడ కొంచెం నాకు గ్యాప్ కావాలి. సో ఈ గ్యాప్ కోసం నేను ఒక మార్జిన్ క్రియేట్ చేస్తున్నా. మార్జిన్ టాప్ ఒక 3 పాయింట్స్. ఓకే, సో ఇక్కడ మనకు గ్యాప్ వచ్చేసింది, రైట్. అండ్ ఈ జస్ట్ పర్టికులర్ ఏరియాకి నేను ఒక షాడో కూడా క్రియేట్ చేస్తున్నా. సో ఆల్రెడీ మనం డివిజన్ ఇదే మనం, రైట్. సో హెడ్డింగ్, ఓకే, కాలమ్ అండ్ బార్డర్ సేమ్ థింగ్, ఇక్కడ షాడో కూడా క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో కొంచెం హైలైట్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా ఉంది యాక్చువల్గా మనం. ఓకే, సో సింపుల్గా మనం ఇక్కడ సైన్ అప్ ఫామ్ క్రియేట్ చేసినాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎవరైనా ఈ ఫామ్ ఎంటర్ చేస్తే వాలిడేషన్స్ ఎట్లా చేయాలి నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అన్ని ఎవరైనా జాంగో నేర్చుకుంటున్న వాళ్ళకి షేర్ చేయండి.